టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకిప్పుడు పంచగ్రహ కూటం వస్తుందండి. ఈ యొక్క కుంభరాశిలో రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు ఉండడము, అలాగే సింహరాశిలో కేతువు, మిథున రాశిలో గురుగ్రహము, ఇవన్నీ కూడా ఉండి శని వక్రించి మీనరాశిలో ఉన్నాడు. ఇది గ్రహస్థితి. దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారీగా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి పంచగ్రహ కూటమి ప్రభావం వల్ల వివాహాలు కావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి పనుల్లో నిమగ్నమవుతారు. మీ బంధువుల ఇళ్ళకి తరచూ ఈ వారంలో వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. అలాగే అనేక రకమైనటువంటి ఖర్చులు ఈ రాశివారు ఈ వారంలో చేయడం అనేటటువంటి జరుగుతుంది. అయితే సినిమాలకి, షికారులకి ఎక్కువగా ఈ వారంలో మీరు వెళ్ళడం అనేటటువంటి జరుగుతాయి. మరి ఈ రాశి వారికి చేసేటటువంటి ఖర్చులు అనేటటువంటివి అధికంగా ఉన్న కారణంగా మీరు చక్కగా ముందుకు వెళ్తారు. అయితే అనేక రకమైనటువంటి వస్తువులను మీరు కొంటారు, వస్త్రాలని, ఇవన్నీ కూడా. అలాగే చక్కగా మీరు ఏ పని కావాలనుకుంటే ఆ పని చేసుకోగలిగేటటువంటి సామర్థ్యంతో మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనము సత్కరించి సన్మానం చేసుకోవడానికి అభ్యంతరాలు ఏమి ఉండవు. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా కొత్త కొత్త సెల్ ఫోన్లు కొనడము, తర్వాత బంగారం కొనడము, వస్త్రాలు కొనడం, నూతన వస్త్రాలంకరణ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. గతంలో చాలామంది అందరూ కూడా మీరు విదేశాలకి వెళ్ళడం అనేటటువంటివి జరిగింది. అలాగే నూతన వస్త్రాలు, నూతనమైనటువంటి ఉత్తేజితమైనటువంటి ఆలోచనలు, ఇవన్నీ కూడా మీకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనకి వీళ్ళ తల్లిదండ్రులకు బెంగండి, బాధండి అని బెంగ పట్టుకోలేకపోతున్నామండి అని అనుకుంటారు. అయితే ఈ రాశి వారికి అందరికీ కూడా మనకి దూరపు మీ పిల్లల్ని అందరినీ కూడా దూరపు హాస్టల్స్లో చదువుల నిమిత్తం వేసేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే పిల్లల గురించి ఎక్కువగా ఆలోచించడం, వాళ్ళ కోసం మీరు కష్టపడ్డము, ఈ విధంగా మీ ఆలోచనలన్నీ కూడా ఇతర వాటి మీదకి వెళ్లకుండా కేవలం పిల్లల గురించే తిరగడం అనేటటువంటిది ఇది జరుగుతుంది. లేకపోతే ధనము కూడా, సంపాదన కూడా క్రమేపీ మీకు ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారికి పరిహారాలు ఏమిటంటే, మనకి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి, బుధ, కుజ, శుక్ర గ్రహాలను కనుక మనం తీసుకున్నట్లయితే మరి చాలామందికి ఇవి ఏడిపించినప్పటికీ కూడా మరి హాయిగా, హ్యాపీగా మనకందరికీ కూడా ఈ వారంలో చక్కగా ఉంటుంది. ఏ విధమైనటువంటి భయమో, ఆందోళన మీరు పెట్టుకోవద్దు, జాగ్రత్తగా సాధన చేసుకోండి. లేకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి కుజ జపం చేసుకోండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు మినుముల్ని ఎరుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 7 గంటలకి దానం చేసుకోండి. అలాగే దశ మహావిద్యల్లో ఒకటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. శుభమస్తు.